మీరేమైనా పవర్ స్టార్ అనుకుంటున్నారా? కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. కంటెంట్ ఉందిట, కొంచెం ఆ కంటెంట్ ఏంటో చూడండి. మేడం ఇప్పుడు దాకా మీరేం చెప్పక్కర్లేదు, మేము వస్తే ఏం జరుగుద్దో ప్రేక్షకులందరికీ తెలుసు. ఎంజాయ్. మా ఎంట్రీకి ఏంటో నా పేరు సుడిగాలి సుధీర్ అండి. చెప్పాను కదా మా తాత ఒకడు ఉన్నాడు, ఆడేదైతే టైం మిషన్ చైర్ కనిపెట్టాడంట. దీంట్లో కూర్చొని 10 లెక్క పెడితే గతంలోకి వెళ్ళిపోతామంట. ఎప్పట్లోని విమానాలు బస్సులు రైలు ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళట్లేదు, దీని మీద ఎక్కితే గతంకి వెళ్ళిపోతామంటే ఎవరు నమ్ముతాడు చెప్పండి? అయినా నాకు తెలియక అడుగుతాను, గతంలోకి వెళ్తే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోరా, లేదంటే ఈ సినిమాకి నితిన్ సైడ్ చేసి నేనే హీరోగా చేయరా? ఏంటో అన్నీ పిచ్చిగా ఇది అన్నీ కనిపెట్టి దీంట్లోకి వెళ్ళిపోతాం గతంలోకి వెళ్ళిపోతాం అంటే ఏం చెప్తాము? ఏదో కనిపెట్టాడు కదా, ఒకసారి కూర్చొని ట్రై చేద్దాం. దీంట్లో కూర్చొని 1 2 3 4 10 లెక్క పడితే మనం గతంకి వెళ్ళిపోతాం అంట. ట్రై చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10. తొక్కేళ్ళాం, మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాడు, గతంలోకి వెళ్ళిపోయామంట. అర్జెంటుగా మా తాత ఫోన్ చేసి చెప్పాలి కనిపెట్టిన చైర్ కనిపించలేదని. ఏ సిగ్నల్ లేదు, ఒక్క నిమిషం సిగ్నల్ లేదు. హలో, ఇదేంటి వాచ్ కూడా పనిచేయట్లే? ఓయమ్మ సడన్గా క్లైమేట్ కూడా మారిపోయింది ఏంటి? ఏమవుతుంది? మ్యూజిక్ ప్లీజ్. నన్ను దోచుకుందువతే హలో 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 హలో, ఏంటి సార్ బట్టలారేసుకుంటున్నారు ఏంటి? అనగానేమి? అనగాలేదు అలాగే లేదు, గుంట బాగుంది, ఎక్కడ తీసుకొచ్చారు? గుంట అనగానేమి? గుంట అంటే అక్కడ కనబడుతుందిగా, సర్లే కానీ అదంతా పక్కన పెట్టండి. ఏ డ్రామా కంపెనీ? డ్రామానా? అనగా ఏమి? ఈ యదవ యాక్టింగ్ మేము డ్రామా అంటాం మా ఊర్లోని. సరే ఇదంతా నాకు ఎదులే కానీ నేను అర్జెంట్గా అమీర్పేట వెళ్ళాలి, అడ్రస్ చెప్పండి వెళ్ళాలను. అమీర్పేట అనగానేమి? అమీర్పేట ఎక్కడో తెలీదా సార్? మన మైత్రివడం ఉందా, మైత్రివడం పక్కనే అమీర్పేట. ఉద్యానవనం తెలుసు కానీ మైత్రివనం తెలియదు నాయన. ఓ మీకు మైత్రివనం తెలీదా? ఓ పని చేయండి, మన పంజాగుట్ట ఉంది కదా, ఆ పంజాగుట్ట పక్కకే మైత్రివనం కూడా. పంజాగుట్ట ఎక్కడ? గుట్ట తెలుసు, రెట్ట తెలుసు, పెట్ట తెలుసు, పంజాగుట్ట ఎక్కడ ఉంది? అబ్బా మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మన నాగార్జున సర్కిల్ దగ్గర ఉంటుంది కదా, అదే పంజాగుట్ట అంటే. తెలీదు నాయన. మీకు దండం బాబు వదిలేండి. ఇవో అమ్మా నువ్వు అని చెప్తాను అమీర్పేట వెళ్ళాలలో. కుమారా కాదు, నా పేరు సుడిగాలి సుధీర్. ఇటు రమ్మా. ఓ ఏమో పొద్దున రమ్ము తగ్గుతారా? రమ్ముకి మన మన పడదు కానీ బీరే తెప్పితే చల్లగా ఉంటుంది. బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు. సార్ నిజంగా అతనికి వచ్చానేంటి? ఇప్పుడు ఇది ఏ కాలం అండి? చలికాలం. స్కిట్లో డైలాగ్ చెప్పండి. అంటే రాతికాలం. రాతియోగంకి వచ్చావా సార్? అమ్మో మా తాత చెప్పి నిజమే అనుకుంటా. టైం మిషన్లో కూర్చోగానే గతంకి వచ్చాను, ముందుకెళ్ళాలంటే ఎలాగో. ఏమన్నా? ఏం లేదు, మీరిద్దరు ఏం చేస్తారండి? మా కుమారుని నేను ప్రేమించుతున్నాను. ఏంటి మీ కాలంలో కూడా మీకు ఉన్నాయా? మాకు ఉండకూడదా? అదే అదే గుండెకాయ ప్రేమేగా మీరు మాట్లాడేది, నాకు అర్థమైంది. మీరు ప్రేమించుకోండి. తెలుసా 2 సంవత్సరాల నుంచి మా కుమారుని ప్రేమించున్నాను, కానీ ఇప్పటి వరకు మోము చూడలేదు తెలుసా నేను. ఓరి అమ్మాయి ఆ కాలంలో ప్రేమిస్తే మొహం చూడడానికి 2 ఏళ్ళు పట్టిందంటే మిగతా చూడడానికి ఎన్ని ఏళ్ళు పెట్టదు? ఏమన్నా? ఏం లేదు, మా కాలం కుర్రోళ్ళు అయితే ఈ పాటికి 20 మందిని ప్రేమించుతూ ఉండేవారు. ఇంకా సుందరి యువరాజా, నా ప్రేమ గుర్తుగా నీకు అంగుళీయకము బహుమానం చేస్తున్నాను, తీసుకో. ఇదే నా ప్రేమకు చిహ్నము. మీరే పెట్టండి. సుందరి. ఓరే అమ్మాయి ఇది ఇచ్చేటట్లేదు, తీసుకునేటట్లేదు. సుందరి పెట్టుము. సుందరి. ఆహా ఏటి నీ ఏళ్ళు బలిసేట గాడిది కన్నా. ఈ మధ్య నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నాను. సుందరి నిన్ను ఒక్కసారి కౌగులించుకోవచ్చునా? యువరాజా వదండి నా చెయ్య. మేడం అక్కడ ఉన్నారు. సుందరి
యువరాజా సుందరి, యువరాజా నా ప్రేమకు జవాబు చెప్పలేదు. నా ప్రేమ మీకు తెలపాలంటే ఆ. ఆహా. ఆపండి ఆపండి ఆపండి. ఏంటిది తొలి ప్రేమ మ్యాచ్ చేస్తున్నారు? తొలి ప్రేమ అనగానేమి? అంటే మీ కాలంలో సినిమాలు లేవా? సినిమా అనగానేమి? సీరియళ్ళు అనగానేమి? ఇప్పుడు యాక్ట్రెస్ ఎవరు తెలీదా? అనగానేమి? మరి ఎవరు తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్ట్ పవన్ చేస్తారు. కళ్యాణ మా ఆరాధ్య దైవము, మా కుల దైవము, మా రాజ్యానికి అధిపతి ఆయనే. తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ అతనంటే నాకు ప్రాణం. అతనే వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అనకూడదు, తప్పు. నేను ఉన్నాను కదా. లేదు, నాకు పవన్ కళ్యాణే కావాలి. నేను ఉన్నాను కదా. నువ్వు పక్కలే పవన్ కళ్యాణే కావాలి. ఏంటి సినిమాలు లేవు, సీరియల్ లేవు, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఎలా తెలుసు నీకు? మా దివ్య దృష్టితో రీసెంట్ గా అత్తారింటి దారిని కూడా చూసా. మేము కూడా మా దివ్యతో గబ్బర్ సింగ్ 2 గబ్బర్ సింగ్ చూసాం. ఓహో, జల్సా మిస్ అయినట్టున్నారు మీరు. ఇది కాదులే కానీ మీరిద్దరు హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉండండి. నేను చూస్తూ ఉంటాను ఎలా ఉంటుంది మీ ప్రేమ. కొంచెం ముందుకెళ్ళి ప్రేమించుకోండి, జనాలకు కూడా కనబడింది. సుందరి, యువరాజా, సుందరి, యువరాజా, సుందరి, యువరాజా. అప్పుడు మీ దొక్కలో ప్రేమలో సుందరి ఏమరాజా, సుందరి ఏమరాదు ఏంటిది? మా కాలంలో అయితే పొద్దున్న చూసామా, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాం, సాయంత్రం డేట్, తర్వాత మానవానా? ఎవరు చెప్పినా మానం మేము. మా కాలం కుర్రోళ్ళందరూ ఇంతే. మానవా? మా అమ్మ నాన్న చెప్తేనే మానలేదు, మీరు చెప్తే మానేస్తాం. తొక్క ఏంటండి మానేది? మీ ప్రేమ సుందరి సుందరి అంటేనేమో రాజా రాజా అంటే ఏంటి తొక్కది? చూసావా అమ్మాయిని, పట్టుకున్నావా, లాగావా, హార్ట్ అటాక్ సినిమాలు నితిన్ లాగా అయిపోయా. సుందరి, యువరాజా, సుందరి, యువరాజా. బహు ముచ్చటగా ఉన్నది, మరొకటి కావాలను. అబ్బా రమ్ము, మనం వెళ్ళిపోదాం. ఎలా ఉందో? సుందరి, సుందరి, సుందరి. ఏంటో ఈ గోల ఎక్కువైపోయింది మీ గోల. ఛే, ఆ రాజు కాలం తప్పించుకొని ఏ కాలంకి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. కుర్చీ మీద కూర్చొని 10 లెక్క పడితే వెనక్కి వెళ్తాం అన్నాడు. 10 నుంచి 1 లెక్క పడితే ముందుకు వెళ్తాం. ట్రై చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడే ఉన్నాయండి గొప్ప తీసి, అందరు ఇక్కడే ఉన్నారు. ఏ కాలంకి వచ్చా ఏంటో, ఎవడో కనబడితే బాగుంది అడగడానికి. ఎవడో కనపడట్లా, అదే చూస్తున్నా, ఆడు రావాలి. వీళ్ళెవరో పుస్తకాలు అమ్ముకుని వాళ్ళు ఉండరు. వీళ్ళని అడిగితే తెలిసిపోద్దేమో. రాధా, గోపి, రాధా, గోపి, రాధా, గోపి, రాధా. గోపి, నువ్వేనా? నేనే. ఆపండి, ఎందాన్ని చూస్తాను. దొంగ పోలీసు ఆడుకుంటారేంటి? అవును, నా గుండెని దోసిన రాదు ఇదే. నువ్వు పోలీసు దగ్గర వెనక్కి వెళ్తావు అన్నమాట. సరే, మీ గోల్ ఏదో మీ పడడం కానీ ఇది ఏ కాలం? ఇదా చలికాలం. ఇందా చెప్పాక ఇప్పుడు స్కిట్లో డైలాగ్ చెప్పు. మళ్ళీ నువ్వేముంది? 1970. 1970. ఓ, మీరేం చేస్తారు? ప్రేమిస్తున్నాను. ఓ, మీరు ప్రేమించుకోండి అయితే. అమ్మయ్యా. రాధా, గోపి, మన ప్రేమ సంగతి ఏం చేసావు? మన ప్రేమ సంగత ఏం చేస్తున్నారండి? నా చెల్లి పాదాలను ప్రేమిస్తున్నాను. పాదాలు ప్రేమిస్తున్నారా? మీ కాలంలో ఇంతేనా? మా కాలంలో ఎప్పుడు ఇంతే. ఓ పని చేయండి, మీరు పాదాలు ప్రేమించండి, మిగతా అంతా నేను ప్రేమిస్తాను. సారీ.
లేకపోతే ఏంటి సార్ ఇంకా పాదాలు ప్రేమించడం? మా కాళ్ళం కుర్రోళ్ళు చూడండి ఫుల్ ఫాస్ట్గా ఉంటారు. చూసామా, మ్యాటర్ డీల్ చేసాం, తీసుకెళ్ళిపోయాం. ఎలాంటి డీల్ చేయండి మీరు, నేనున్నా కదా. రాధా, గోపి మన పెళ్లి సంగతి ఏం చేసావు? మన పెళ్ళి అవ్వదు గోపి. ఏ మా నాన్న ఒప్పుకోడు గోపి. ఏ మా నాన్నకి గుండుపోడు గోపి. ఏ మా నాన్న గుండుపోడు అంటే ఏ మీ నాన్న గుండు పొడొస్తాను, నాకు గుండు పొడి తెస్తావా? ఏ అది ఆడదండి, ఎవడు గుంటానా అలాగే పగల కొడతాడు. లేకపోతే ఏంటి సార్, మీరు ప్రేమిస్తాండి, సరిగ్గా ప్రేమించండి. రాధా, గోపి రాధా, గోపి రాధా. అన్నిసార్లు పిలిచినా అది రాదు, కానీ ఇటు రండి. మీకు మెల్ల డీల్ చేయాలి, మ్యాటర్ అర్థం కావట్లేదు. రాధా రాధా అంటే ఏది రాదు. మీరు మా కాలంలోని నాగార్జున గారి సినిమాలు చూడలేదు అనుకుంటా. నాగార్జున గారు తెలుసు మీకు? ఆయన సినిమాల్లోని శివ సినిమా చూసారా? జస్ట్ అలా చైన్ లాగారు అమ్మాయిల ఫ్లాట్. అవునా? మరంతే. బోటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా ఫ్లాట్. బేబీ ఎక్స్క్యూజ్ మీ లా, అందమైన బామ్మలు లేత మెరుపు, అంతే ఫ్లాట్. ఎలా చేయాలి కానీ రాధా రాధా నేను రాను రాను అంటే ఎవడొస్తాడు సార్? మీకు మ్యాటర్ అర్థం కావట్లా. ఎలా ఒకసారి చూపించవా? చెట్టు వెనక గుట్టు వెనక మనం ప్రేమించుకున్న విషయం. అవును కదా రాధా, ఆ చెట్టులను అడుగు, మన ప్రేమ సంగతి చెప్తుంది. ఆ పుట్టలను అడుగు, మన ప్రేమ సంగతి చెప్తుంది. ఆ రెట్టలను అడుగు, మన ప్రేమ సంగతి. మీ చెట్టు పెట్ట దాని రెట్ట గోల ఏదో గోల అయిపోయింది. మీరు చెట్టు సాక్షిగా గట్టు సాక్షిగా ప్రేమించడం కాదు, ఆ చెట్టు అనే కథలో గట్టి అనే కథలో ప్రేమించుంటే ఈ పాటికి అదే వచ్చేది. నేను పెళ్లి చేసుకో అని చెప్పని. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇటు రండి. అమ్మాయిని చూసావా, పట్టుకున్నావా, ఇలా లాగావా? ఇప్పుడు ఇది మ్యాటర్. ఇప్పుడు ఏం చేయాలంటే, చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు కిందకి వెళ్ళకూడదు, దాని వెనక్కి వెళ్ళిపోవాలి. రాధా, అది రాదు, నువ్వే రాదు, ఎత్తుకోరా బాబు. రాధా, రాధా. ఎవడ్రా చీరకట్టాడు? వెల్